హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంకర్ జ్యోతి. సో మనమంతా ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. షో ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఆగస్టు లాస్ట్ వీక్ లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ షో అనేది స్టార్ట్ అవ్వబోతుంది. పోస్ట్ విషయానికి వస్తే మళ్ళీ నాగార్జున సారే పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో కంటెస్టెంట్ లిస్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో నేను కంటెస్టెంట్ లిస్ట్ ఆల్రెడీ సగం చెప్పానన్నమాట. ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. మీరు ఎవరైనా ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో రిమైనింగ్ కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ సీజన్ చాలా ఫ్లాప్ అయింది కదా, పెద్దగా టీఆర్పీ రాక బిగ్ బాస్ వాళ్ళు చాలా లాస్ అయ్యారు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి టాక్. మరి చూద్దాం బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను, చూద్దాం. సో ఇక్కడ సోషల్ మీడియా కేటగిరీ నుంచి ఎవరో ఒకరిని తీసుకుంటూ ఉంటారు, అది మనకు అందరికీ తెలిసిందే కదా. అండ్ అలాగే ఎక్కువగా ట్రెండ్ అయిన వాళ్ళని, ఎవరైతే వైరల్ అయ్యారో ఈ వీళ్ళని కూడా బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యి తీసుకోవటం జరుగుతుంది. రీసెంట్ టైంలో మనకి ఎక్కువగా ఎక్కడ లేనన్ని నెగిటివిటీ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏదన్నా కానీ ఫేమ్ వచ్చింది ఎవరికి అంటే అలెఖ్య చిట్టి వికెట్స్ అన్నమాట. వీళ్ళని తీసుకునే ఛాన్స్, అప్రోచ్ అయ్యే ఛాన్స్ చాలా గట్టిగానే ఉంది. ఎందుకంటే ఆడియన్స్ వీళ్ళ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళని అప్రోచ్ అయ్యారో అప్రోచ్ అవుతారో పక్కన పెడితే ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇప్పుడు ఈ అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ మీద. ఎందుకంటే ఎలా ఉంటారు, ఎలా ఆడతారు, సో చూద్దాము అనే ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఆడియన్స్ కి అయితే ఉంది. కాబట్టి వీళ్ళు కూడా బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ అయితే హెవీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీపిక అన్నమాట. మీరు స్టార్ మాలో దీపికని చూసే ఉంటారు. దీపికకి పెద్దగా పరిచయం అవసరం లేదనమాట. ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ టంగ్ స్లిప్ అయ్యి ఏదేదో మాట్లాడుతూ ఉంటది. అలా అది అటుపోయి ఇటుపోయి కాంట్రవర్సీకి దారి తీస్తూ ఉంటుంది. సో దీపిక నేమ్ కూడా వినిపిస్తూ ఉంది బిగ్ బాస్ కి వచ్చే వారి నేమ్స్ లో. దీపిక వస్తే ఎన్ని కాంట్రవర్సీస్ జరుగుతాయి, ఏం మాట్లాడుతుంది అనేది హాట్ టాపిక్ అయిపోతుంది ఆఫ్టర్ బిగ్ బాస్ షో నాకు తెలిసి. చూద్దాం మరి దీపిక వస్తే ఎలా ఆడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఎలా ఉంటది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు అన్నమాట. సో బంచిక్ బబ్లు ఎవరు అంటే ఒక యూట్యూబర్, ఎన్నో ఫన్నీ వీడియోస్ చేస్తూ మనందరికి తెలిసిన పర్సన్ బబ్లు. సో బబ్లు నేమ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. చూద్దాం మరి బబ్లు వస్తే ఫిజికల్ టాస్క్లలో ఎలా ఆడతాడు, ఎలా సర్వైవ్ అవుతారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి శ్వేత అన్నమాట. సో శ్వేత నేను కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. శ్వేత ఎవరు అంటే సో సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి శ్వేత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ అండ్ అలాగే ఇన్స్టాల్లో తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తను ఒక డాన్సర్ అన్నమాట. సో తను సోషల్ మీడియా కేటగిరీ నుంచి ఒకవేళ తీసుకుంటే శ్వేత వచ్చే అవకాశం కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అనిల్ గీలా. సో అనిల్ గీలా కూడా ఒక యూట్యూబరే. రీసెంట్ గా ఇస్మార్ట్ జోడీలో కూడా వాళ్ళ జోడీ రావటం జరిగింది, మంచిగా ఫేమ్ అయ్యారు. యూట్యూబ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇస్మార్ట్ జోడీకి రావటం జరిగింది. ఆ ఫేమ్ తో మళ్ళీ బిగ్ బాస్ కి వచ్చే అవకాశాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనిల్ గీలాకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. చూద్దాం మరి అనిల్ గీలా ఒకవేళ బిగ్ బాస్ హౌస్ కి వస్తే ఎలా సర్వైవ్ అవుతారు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఒకవేళ కపుల్ కేటగిరీ నుంచి ఎవరినైనా పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఏక్నాథ్ హరిక కపుల్స్ ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బికాస్ వీళ్ళు ఆల్రెడీ స్టార్మాలో ఎన్నో డాన్స్ షోస్ లలో అంటే అలాగే సీరియల్స్ లో యాడ్ చేసిన వాళ్ళే. వీళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళు వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. వీళ్ళ బాండింగ్ కానీ వీళ్ళ వీడియోస్ కానీ ఆడియన్స్ కి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వీళ్ళకి కూడా చాలా మంచి ఫేమ్ ఉంది. సో ఒకవేళ బిగ్ బాస్ హౌస్ కి వస్తే ఎలా సర్వైవ్ అవుతారు, గొడవలు పడతారా లేకుంటే కలిసిమెలిసి ఆడతారా అనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పల్లవి అన్నమాట. సో జీ తెలుగు ఫేమ్ పల్లవి మీ అందరికి తెలిసే ఉంటది. రీసెంట్ గా ఇప్పుడు ఈ కిరాక్ బాయ్స్ అండ్ అలా కిలాడి గర్ల్స్ ఈ షోలో కూడా మీరు చూసే ఉంటారు పల్లవిని. పల్లవి బిగ్ బాస్ కి రావాలి అని చెప్పేసి చాలా మందికి అయితే ఉంది. సో ఈ వీడియో వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ అన్నమాట నాకు తెలిసి. బికాస్ తనకి ఇంట్రెస్ట్ లేదు పెద్దగా బిగ్ బాస్ కి రావడానికి. బట్ ఒకవేళ అప్రోచ్ అయ్యి ఈసారి స్టార్ మాలోకి ఈ పల్లవి వచ్చింది కాబట్టి ఈ వీడియో పల్లవి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. యాక్చువల్లీ చాలా యాక్టివ్ గా ఉంటారు పల్లవి. నేను కూడా రీసెంట్ గా ఒకసారి నేను మా ఆఫీస్ కి వస్తే మీట్ అవ్వడం జరిగింది అనమాట. చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా ఎనర్జీ ఉంటది పల్లవిలో. పల్లవిని నేను కూడా బిగ్ బాస్ లో చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. పల్లవి వస్తే నిజంగా బాగుంటది. చూద్దాం మరి ఎలా సర్వైవ్ అవుతారు ఏంటి అని చెప్పేసి. ఈవిడ జస్ట్
సీరియల్స్ లో తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తూ మన అందరికీ తెలుసు. బట్ పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి పెద్దగా ఆడియన్స్ కి తెలియదు. కాబట్టి పల్లవి కూడా బిగ్ బాస్ లో చూడాలి పల్లవిని అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ కి అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాల్ అనమాట. ఉప్పల్ బాలు యాక్చువల్ గా ఉప్పల్ బాలు నేమ్ ఎందుకు వినిపిస్తుంది కంటెస్టెంట్ లిస్ట్ లో అంటే, రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రమోట్ చేయలేదు అని చెప్పేసి ఉప్పల్ బాలు సైడ్ నుంచి రావటం అది చాలా మందికి పాజిటివ్ గా అనిపించింది అనమాట. అలా ఉప్పల్ బాలుకి ఒక మంచి పేరు రావటం జరిగింది రీసెంట్ టైంలో, మీరు కూడా చూసారు కదా. సో నా అన్వేషణ అన్న బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పటం, అందులో ఉప్పల్ బాలు ఏది ప్రమోట్ చేయకుండా ఉండటం, ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి అనమాట ఉప్పల్ బాలు విషయంలో. కాబట్టి ఉప్పల్ బాలు నేను కూడా వినిపిస్తుంది. చూద్దాం ఉప్పల్ బాలు ఒకవేళ బిగ్ బాస్ కి వస్తే ఎలా సర్వైవ్ అవుతాడు, అసలు ఎలా ఆడతాడు ఏంటి, ఎన్ని రోజులు హౌస్ లో ఉంటాడు అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ విజయేంద్ర అనమాట. సో తన నేను కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకు అంటే నిఖిల్ విజయేంద్ర, సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఫేమస్ సెలబ్రిటీస్ ని ఈయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి చాలా ఐడియా ఉంటది, అవగాహన ఉంటది. హౌస్ లో కూడా అలాంటి కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు కూడా అలాగే డీల్ చేస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిఖిల్ ని మనం థింక్ చేయొచ్చు. డీల్ చేసే విధానం కూడా ఆ కాపబిలిటీ తనలో ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిఖిల్ విజయేంద్ర నేమ్ కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. తను వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాయి కృష్ణ. సో సాయి కృష్ణ ఎవరు అంటే, యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరిచయం అవసరం లేని నేమ్ సాయి కృష్ణ అనమాట. రీసెంట్ గా ఒక ఇష్యూ అయితే జరిగిందనమాట ప్రసాద్ గారికి అండ్ అలాగే ఈ సాయి కృష్ణ గారికి. ఇక్కడ సాయి కృష్ణ ఏంటి అంటే టెక్ వీడియోస్ చేస్తా ఉంటారు, టెక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఆ బ్రదర్. సో ఆ బ్రదర్ కి అండ్ అలాగే ప్రసాద్ గారికి ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక క్లాష్ జరిగి యూట్యూబ్ అంతా ఈయన వీడియోస్ ఉండటం జరిగింది. ఇలా జస్ట్ రీసెంట్ గానే కదా ఇది జరిగి, ఐ థింక్ ఒక 2 weeks అవుతుంది అనుకుంటా అంతే. ఇప్పుడు ఈయన కూడా కొంచెం ఒక ట్రెండింగ్ లోనే ఉన్నారు కాబట్టి ఈయనని కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈయన కూడా మనకి సాయి కృష్ణ కూడా బిగ్ బాస్ కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట కంటెస్టెంట్ లిస్ట్. ఇంకా మీరు ఎవరిని బిగ్ బాస్ లో చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన కంటెస్టెంట్ లిస్ట్ లో మీ ఫేవరెట్ ఎవరైనా మీ ఫేవరెట్ ఉన్నారా? ఒకవేళ వీళ్ళు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ వీడియోస్ తో, బిగ్ బాస్ అప్డేట్స్ తో వీడియోస్ తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.